శివుని చేతిలో త్రిశూలం అహింసకు ప్రతీక. ఇక ఈ త్రిశూలం ఉంటుంది కదా, ఆ త్రిశూలం అహింసకు ప్రతీక, హింసకు కాదు అని చెప్పేసి ఇక రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ మాత్రమే కాదు. గుజరాత్లో మోదీని ఓడించి తీరుతాం. లోక్సభలో బీజేపీపై ప్రతిపక్ష నేత ఫైర్. రాహుల్ కామెంట్లపై ప్రధాని మోదీ అభ్యంతరం. హిందువులను అవమానించారని ఆగ్రహం. మోదీకి వచ్చింది ఒకటి, ఏదైనా ఎవడైనా హిందుత్వం గురించి ఎవడైనా మాట్లాడితే దాన్ని తిప్పికొట్టడం. అంటే మొత్తం మేము హిందువులం, మా హిందువులను వీడు అవమానించిండు, మేము హిందువులం, మా హిందువులను వీడు అవమానించిండు. ఇప్పుడు ఇక్కడ హిందువులను అవమానించినట్టు ఎక్కడ ఉన్నదనేది ఒక స్పష్టత మనకు రావాలి. చూద్దాం ఒకసారి చూద్దాం, మనం కూడా చూద్దాం. ఇక మోడీ గారు ఇంత గొప్ప వ్యక్తి 10 ఏళ్ళు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. ఇది కరెక్టే, హిందువులను అన్నట్టయితే లేదు, అంటే నేను కరెక్ట్ అంటే హిందువులను అన్నట్టు లేదని చెప్తున్నా. నేను ఎన్డీఏ సర్కారు బాధితుడే. ఏదో ఒక మోడీల గురించి సంథింగ్ ఏదో అన్నందుకు అనర్హత వేటు వేసిరు, కేసులు పెట్టిరు, జైలు వేసే ప్రయత్నాలు చేసిరు, ఇల్లు గుంజుకున్నారు. 20 కేసులున్న మాట వాస్తవం, ఇల్లు గుంజుకుంది వాస్తవం. హింసను ప్రేరేపించే వాళ్ళు హిందువులు ఎట్లా అవుతారు? హింసను ప్రేరేపించినట్టు ఎవడు కూడా హిందువులు కాదు, అది వాస్తవమే. శివుని చేతిలో త్రిశూలం అహింసకు ప్రతీక, ఇది వాస్తవమే. మనకు తెలుసు, చరిత్ర పురాణాలే చెప్తా ఉన్నాయి. శివుడి చేతిలో ఉండే ఆ త్రిశూలం అనేది హింసను ఆపడానికి, హింసను ప్రేరేపించేవాడిని అడ్డుకునేందుకు తప్ప ఆయన కూడా హింస చేయాలి, తోటి వాళ్ళని హింస చేయాలని చెప్పడానికి కాదు. ఒకసారి చరిత్ర చదువుకోవచ్చు. మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెడుతున్నది. ఇక మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెడుతున్నది అనేది కూడా వాస్తవమే. ఎందుకు వాస్తవం కూడా చెప్తా. హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ మాత్రమే కాదు, ఇది కూడా వాస్తవమే. ఇది ఇంకా 100 వాళ్ళు వాస్తవం. గుజరాత్లో మోడీని ఓడించి తీరుతాం. ఇక చూడాలి, ఇది మనకు తెలియదు కదా. ఇక మరి ఏ పాట ఓడించి తీరుతారనే చూడాలి. లోక్సభలో బీజేపీపై ప్రతిపక్ష నేత ఫైరు. రాహుల్ కామెంట్లపై ప్రధాని మోదీ అభ్యంతరం. ఎందుకు అభ్యంతరం తెలిపిండు? హిందువులను అవమానించారని ఆగ్రహం అట. ఒకసారి గిడ చూడరు, గీలైన్ చూడరు. హిందువులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసిండట. హిందువులను రాహుల్ గాంధీ అవమానించిండని ఆగ్రహం వ్యక్తం చేసిండట. ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసిండు? ఏమన్నాడు? మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెడుతున్నది. హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ మాత్రమే కాదు. ఇందులో తప్పెక్కడున్నది? ఎప్పుడు కూడా హిందువులంటే మేమే, హిందువులంటే మేమే, హిందువులంటే మేమే అని ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటే మరి మేము పిచ్చోళ్ళమా గుడి వేయటోళ్ళం? మేము పిచ్చోళ్ళమా దేవుని మొక్కటోళ్ళం? మేము పిచ్చోళ్ళమా రుద్రాక్షలు వేసుకొని, ఆంజనేయుని మాల వేసుకొని, అయ్యప్ప మాల వేసుకొని శబరికి పోయేటోళ్ళం, ఆంజనేయుని గుడి స్వామి దగ్గర మేము పూజలు చేసేటోళ్ళం? మేమంతా పిచ్చోళ్ళమా? ప్రతి శనివారం ఆంజనేయుని గుడి వేయటోళ్ళం మేము పిచ్చోళ్ళమా? సోమవారం శివుని మొక్కటోళ్ళం మాకు తెలివి లేదా? ఎంతగానో నెలకో 2 నెలలకు ఒకసారి యాదాద్రి నరసింహస్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుంటాం మేము పిచ్చోళ్ళమా? మేము కాదా హిందువులు? మాకు లేదా భక్తి? మాకు లేదా ప్రేమ? అరే మాలో లేని హిందుత్వం మీలో ఏమున్నది? మాలో లేని హిందుత్వం మీలో ఏమున్నదంటే రాజకీయ హిందుత్వం ఉన్నది మీలో. నాకు తెలిసి గదే. మాలో లేని హిందుత్వం మీలో ఏమున్నదంటే మీలో రాజకీయ హిందుత్వం ఉన్నది. ఆ రాజకీయాన్ని హిందుత్వం బేస్డ్గా చేసుకొని ఎట్లా ముందుకు పోవాలనే తెలివి మీలో ఉన్నది. హిందువులు అంటే కేవలం మీరే అని ప్రొజెక్ట్ చేసే ఆలోచన, ఆ యొక్క వైఖరి మీలో ఉన్నది. మాలో లేనిది మీలో ఏమున్నదంటే గిదే ఉన్నది. నాకు తెలిసి ఎల్లప్పుడూ ఎంతసేపు గిదే. హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఎవడు చెప్పిండు? ఆర్ఎస్ఎస్ పుట్టి చాలా ఏళ్ళు అవుతుంది. భారతీయ జనతా పార్టీ పుట్టి 40 ఏళ్ళు పైనే అవుతుంది. హిందూ సమాజం ఎప్పుడు పుట్టింది? హిందూ మతం ఎప్పుడు పుట్టింది? మీరు చెప్పురి. ఆర్ఎస్ఎస్ పుట్టి ఎన్నేళ్ళు అవుతుంది? భారతీయ జనతా పార్టీ పుట్టి ఎన్నేళ్ళు అవుతుంది? కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది కదా హిందూ మతానికి. పురాణాలు చరిత్రలో చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, కొందరు వ్యక్తులు, కొందరు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఇవాళ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నా హిందూ మతాన్ని డామినేట్ చేస్తూ ఉన్నారు. పురాణాల నుంచి ఉన్నాయి కదా. దేవతలు హిందూ మతంలో కొనసాగిర్రు. హిందూ మతాన్ని అనుసారంగా చరిత్రను నడిపిండ్రు, ప్రపంచాన్ని, దేశాన్ని నడిపిండ్రు, ఈ యొక్క ముల్లోకాలను సృష్టిని నడిపిండ్రు. అటువంటి చరిత్ర కలిగింది ఇవాళ నా హిందూ మతం. ఇదేదో మీ ఒక్కడి సొత్తు అన్నట్టు, ఇదేదో మీ ఇంట్లో పుట్టినట్టు, ఇదేదో మీ జేబులలో తయారైనట్టు
ఓ గుండెలు బాదుకుంటారు హిందువులని. సిగ్గుపోతుంది. ఒకసారి చరిత్ర చదివితే, హిందూ మతానికి ఉన్న చరిత్ర చదివితే సిగ్గుపోతుంది మీది. బయటికి ఒక 10 అక్షరాలు, ఒక 2 పేజీలు బయటికి చదివి వినిపిస్తే మీ యొక్క ఆర్ఎస్ఎస్కు, హిందూ మత, మీ యొక్క భారతీయ జనతా పార్టీ సిగ్గుపోతుంది. అరే చాలామందికి తెలియదు. చాలామంది ఇంకా మూర్ఖంగా ఈ యొక్క సమాజంలో యొక్క వ్యవస్థలో బతుకుతూ ఉన్నారు. ఈ యొక్క జనరేషన్కు చాలామందికి తెలియదు. హిందూ మతానికి ఉన్న చరిత్ర నిన్నటిది మొన్నటిది కాదు. ఈ దేశం పుట్టక ముందు నుంచి ఉన్నది తెలుసా. దేవతల కాలం నుంచి ఉన్నది. నుదుటిన బొట్టు, చీరల కట్టు, ఆ వైఖరి, ఆ పద్ధతి, ఆ నాట్యాలు, ఆటలు, పాటలు అవన్నీ కూడా కొన్ని వేల ఏళ్ళ నుంచి ఉన్నాయి. నిన్న మొన్న పుట్టింది కాదు హిందూ మతం అనేది. ఇప్పుడేదో గమన్న గీళ్ళేదో ఆర్ఎస్ఎస్ అని పెట్టి, దాని తర్వాత వీళ్ళేదో భారతీయ జనతా పార్టీ అని మళ్ళీ దాని పార్టీని పెట్టి, ఓనా హిందూ మతం, ఇదేనా హిందూ మతం, నేనే హిందూ అంటే పాతాళానికి తొక్కుతారు, దేవతలే తొక్కుతారు. ఈ యొక్క మతానికి సృష్టికర్త ఎవడు, మతం యొక్క ఉద్దేశం ఏంది, మీరు చేస్తున్న లత్కో రాజకీయాలు ఏందని చెప్పేసి పైన దేవుళ్ళే చెప్పిస్తారు మిమ్ముల. ఇక ప్రతి దాంట్లో తప్పులు వెతకాలా, ఏదో అనాలి ఇక.